పాత్రుడా, స్తోత్రారుడా, నీ బంగారు పాదములకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం నాయన, స్థుతులు తండ్రి నాయన. ఏసే మేము బైబిల్ చదువుతున్నాము గాని వాటిలో మర్మాలు మాకు తెలియదు నాయన. కానీ తండ్రి నాయన, మా పాస్టర్ గారి ద్వారా నా తండ్రి నాయన ఈ బైబిల్లోని మర్మాలని, నిగూఢ సత్యాలు నాయన తెలుసుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి నీ బంగారు పాదములకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో కలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇంకా ఎంతో మంది రావాల్సి ఉన్నారు ప్రభు, వాళ్ళు కూడా సకాలంలో వచ్చేందుకు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మా సహవాసాన్ని చూసి ఆశ్రయించండి. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి నాయన. వాళ్ళని అక్కర్లను అవసరతను తీసివేయండి తండ్రి నాయన. యేసయ్య పాస్టర్ గారిని పాస్టర్ని చూసి ఆశ్రయించండి తండ్రి నాయన. వాళ్ళు బలహీనతలోని తీసివేసేయండి తండ్రి నాయన. వాళ్ళకి మంచి ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి తండ్రి నాయన. ఈ జూమ్ మీటింగ్ లో ఆది నుంచి అంతం వరకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే ముందుండి తండ్రి మీకు ఆశీర్వాదకరంగాను ఈ కార్యక్రమం జరిగేందుకు మీరే సహాయం చేయమని ఈ కొద్ది వినపములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో పాపినని నేను బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఓకే, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి బైబిల్ స్టడీ కార్యక్రమానికి పాల్గొని పొందుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారాల్లో ఈ ప్రత్యక్ష గుడార సంబంధమైన అంశాలు దేవుడు మోషేకు తెలియచేస్తాడు. ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో ఏ వస్తువులు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, అవి ఎలా సిద్ధం చేయాలి, అదే రీతిగా గుడార నిర్మాణం గురించి కూడా దేవుడు తెలియచేస్తాడు. ఆ తర్వాత 28, 29 అధ్యాయాల్లో అహరోను గురించి, అహరోను కుమారుల గురించి, వారు యాజకత్వం నిర్వర్తించాలి అన్న విషయాన్ని అక్కడ తెలియచేయడం మనకు కనబడుతుంది. దేవుడు చాలా చాలా చక్కగా అహరోనుని నాకు యాజకత్వం చేయటకి ప్రతిష్ఠించమని చెప్తూ, ఆయన ప్రత్యేకపరచు, ప్రతిష్ఠించు, ఆయనకి పనికి నియమించు అని చెప్తూ ఆ ప్రత్యేకత కొరకు ఆ స్పెషల్ కాస్ట్యూమ్స్ గురించి కూడా దేవుడు మోషేకు తెలియచేస్తాడు. అనగా గాడ్ హస్ టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ప్రీస్ట్. అహరోను గురించి కానీ, అహరోను యాజకత్వము వహిస్తున్నప్పుడు అతను ధరించవలసిన వస్తువుల గురించి కానీ, ఆ ప్రత్యేకత గురించి కానీ, ఆ ప్రీస్ట్లీ ఆర్డర్ ఏ రీతిగా స్పెషల్ గా ఉండాలో ఆ విషయాలన్నీ కూడా దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఈ 2 అధ్యాయాలు కూడా దాని గురించి రాయబడ్డాయి. అలాగే 30వ అధ్యాయంలో అక్కడ వాడే వస్తువులు, అనగా ధూపం కొరకు ఏమి వాడాలి, వెలుగు కొరకు ఏ ఆయిల్ వాడాలి, అదే రీతిగా సుగంధ ద్రవ్యముల కొరకు, సువాసన కొరకు ఏమి వాడాలి, ఈ వీటి గురించి దేవుడు తెలియచేయడం జరుగుతుంది. సో ఇంత అనగా ప్రత్యేకమైన రీతిగా ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి, ఆ గుడారంలో ఉంచబడిన వస్తు సామగ్రి గురించి, అందులో ధూప నైవేద్యం గురించి, వినియోగించవలసిన ప్రతిష్ఠిత వస్తువుల గురించి, అదే రీతిగా ఆ ధూప నిర్వహణకు సంబంధించిన యాజకత్వం కొరకు ప్రత్యేకించబడిన వారి గురించి, వారికి ఉపయోగించవలసిన వస్తువుల గురించి రాస్తూ 31వ అధ్యాయంలో ఆర్కిటెక్ట్ అనగా ఇవన్నీ ఎవరు చేయాలి, అనగా హ్యూమన్ డిజైన్ అయితే, మానవ సంబంధమైన డిజైన్, ఇప్పుడు మన భవనాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద నిర్మాణాలు కడుతున్నప్పుడు మానవులు తమ జ్ఞాన వివేకాల చేత ఒక కొన్ని డిజైన్స్ తయారు చేస్తారు. ఆ డిజైన్ తయారు చేసిన వాళ్ళు ఆ డిజైన్ అనుగుణమైన రీతిగా ఏ వస్తు సామాగ్రి ఎక్కడ వాడాలో, దాని పటిష్టత ఏంటో, దాని లైఫ్ ఏంటో, ఆ విషయాలు బిల్డర్ ప్లస్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ తెలియచేస్తారు.
ఇది దైవిక సంబంధమైన గుడారం కాబట్టి అందులో ఉండవలసిన వస్తు సామాగ్రి గురించి దేవుడే సెలవిచ్చాడు కాబట్టి అవి సిద్ధం చేయాలంటే దైవిక జ్ఞానం అవసరం. అనగా దేవుని చేత చెప్పబడ్డ అంశాలు దేవుని జ్ఞానము చేతనే నిర్మించబడాలి. కాబట్టి 31వ అధ్యాయంలో చూడుము, నేను యూదా గోత్రంలో ఊరు మనముడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని అంటూ 5వ వచనం చివరిలో వారిని దేవుని ఆత్మ పూర్ణుడిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రంలో అహీషామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసింది. నేను నీకు ఆజ్ఞాపించినవి చేయనట్లు జ్ఞాన అందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. సో ఎవరిని ఎన్నుకోవాలో అనగా హూ షుడ్ బి ద బిల్డర్, డిజైన్ దేవుడు ఇచ్చాడు. ఎవరు నిర్ణయించాలో ఎవరు నిర్మించాలో తెలియచేశాడు. వారిలో ఊరు మనవడు ఊరు కుమారుడు బెసలేలు. నేను గతంలో చెప్పాను. ఈ ఊరు ఎవరంటే మిరియాం యొక్క భర్త. సో మిరియాం యొక్క భర్త ఊరు, బహుశా ఊరు అనేవాడు మిరియాము కుమారుడు అవుతాడు. సో బెసలేలు ఊరు మిరియాముకు కలిగిన కుమారుడు అంటాడు. కాబట్టి తనతో పాటుగా 6వ వచనంలో దాను గోత్రంలో అహోలియాబు అనే వ్యక్తిని కూడా దేవుడు తోడుగా ఇస్తాడు. వారిద్దరికి దేవుడు అనుగ్రహించింది ఏంటంటే 5వ వచనంలో దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నారు. అలాగే 6వ వచనంలో వారికి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నారు. అనగా విజ్డమ్ దేవుడు అనుగ్రహించింది, జ్ఞానము దేవుడు అనుగ్రహించింది. అదే రీతిగా ఆత్మ నింపుదల కూడా దేవుడు అనుగ్రహించాడు. సో ఎవరు నిర్మించాలో వారి పేర్లు, వారికి కావలసిన జ్ఞాన వివేకాలు కూడా దేవుడే అనుగ్రహించగా సమస్తానికి కర్త ఆయనే. సో ఇక్కడ దేవుడు తన పని కొరకు వారిని ఎన్నుకున్నప్పుడు అది దేవుని పని కాబట్టి దేవుడు వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించగా special gifts has to be bestowed on people for a special purpose or a special target. సాధారణంగా మనకు కొన్ని న్యాచురల్ గిఫ్ట్స్ ఉంటాయి. సో స్వాభావికమైన గిఫ్ట్స్ కొన్నిసార్లు వారసత్వంగా వస్తాయి. అనగా పేరెంట్స్ మంచి సింగర్స్ అయితే బిడ్డలు కూడా మంచి స్వరము కలిగి ఉంటారు. పేరెంట్స్ డిఫరెంట్ టాలెంట్స్, మంచి స్పోర్ట్స్ మెన్ అయితే బిడ్డలు కూడా కొంతమందికి ఆ టాలెంట్స్ వస్తాయి. కొంతమందికి పేరెంట్స్ లేకపోయినప్పటికీ స్వతహాగా వారు చేసిన కృషిని బట్టి కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ బట్టి కానీ కొన్ని న్యాచురల్ గిఫ్ట్స్ బై నేచర్ వస్తుంది, లేకపోతే బై లెర్నింగ్ వస్తుంది, లేకపోతే బై ట్రైనింగ్ వస్తుంది. బట్ టు సమ్ పీపుల్ సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ వస్తాయి. ఆ సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ ఎవరికంటే నాట్ బై anybody's worth or capacity, వారి శక్తి సామర్థ్యాల బట్టి కలిగేవి కాదు. శక్తి సామర్థ్యాలు బట్టి కలిగేవి. నేను గతంలో కొన్నిసార్లు చెప్పాను, ఐ వాజ్ నాట్ ఎ సింగర్ ఎట్ ఆల్. పాటలు పాడుతున్నప్పుడు వెనక లైన్లో ఉంచేవారు. అందరికి మైకులు ఉంచేవారు కానీ నాకు మైక్ పెట్టేవాళ్ళు కదా, నా గొంతు అక్కడ బాగుండదు అని. దేవుని కృపను బట్టి స్వరం సరిగా లేకపోయినా రాగాలు బాగా పాడగలుగుతున్నాం. స్వరము సరిగా అనగా మధురంగా లేకపోయినప్పటికీ కూడా రాగాలు పాడగలుగుతున్నాం. సో గాడ్ గివ్స్ సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్, గిఫ్ట్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ అంశం. కాబట్టి దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా ఆయన ఇస్తాం. ఈనాడు మనం కొంతమంది సందేశకులను చూస్తూ ఉంటాం. చాలా మంది ప్రీచర్స్ ఒక ప్యాసేజ్ తీసుకొని ఒక గంట సేపు వాక్యం చెప్తూ ఉంటారు. సో వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి, లేకపోతే ఇంటలెక్చువల్ కెపాసిటీని బట్టి ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు.
ఈనాడు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవారు చాలా మంది రిటైర్డ్ అయిన తర్వాత ఈ ప్రీచింగ్ లోకి రావడానికి, వారు ప్రీచింగ్ చేయడానికి గల కారణం ఏంటంటే వారికి ఉన్న ఆ జ్ఞాన జిజ్ఞాసలో ఇంటలెక్చువల్ అనగా సెల్ఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీని బట్టి వారు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మనము మన కాంటెంపరీ చర్చెస్ లో మనం చూస్తుంటాం. కానీ దెర్ ఆర్ సర్టన్ పీపుల్, సర్టన్ ప్రీచర్స్, వారు తమ స్వంత జ్ఞానం మీద ఆధారపడి కాకుండా దేవుడు అనుగ్రహించిన జ్ఞానాత్మ చేత వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన ఆ సందేశాలు హృదయాలను స్పందింప చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడితే ఒక 1 అవర్ టైం పాస్ చేసేట్టుగా ఉంటుంది. అలా కాకుండా దేవుడు నాకు జ్ఞానాత్మను అనుగ్రహించి నా ద్వారా మాట్లాడితే ఆ మాటలు వినువారి హృదయాలను స్పందింప చేస్తాయి. సో ఇది ఇక్కడ నిర్మించే ఈ నిర్మాణం అనేది దైవిక సంబంధమైనది కాబట్టి దాని ప్లాన్ కానీ, దాని పర్పస్ కానీ, దాని యూసేజ్ కానీ దేవుడే కాబట్టి అవి ఎలా నిర్మించబడాలి, అందులో ఎవరు ఉండాలి, ఏమేమి ఉండాలి, ఇవన్నీ తెలియచేస్తూ వాటన్నిటిని నిర్మించడానికి దేవుడు ఇద్దరు ఆర్కిటెక్ట్ను ఎన్నుకొని వారికి తన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే దేవుని ఆత్మపూర్ణులుగా చేశాడు. అదే రీతిగా హృదయంలో జ్ఞానాన్ని ఉంచి ఉన్నారు అనే మాటలు అక్కడ వాడడం జరుగుతుంది. సో క్లుప్తంగా మనము ముందుకు వెళ్తే 12వ వచనం నుంచి 17వ వచనం నుంచి మరలా ఈ పరిశుద్ధ దినము గురించి, విశ్రాంతి దినం గురించి తిరిగి రిపీట్ చేస్తాడు. మనం ఆల్రెడీ దశాజ్ఞల సమయంలో దాని గురించి మనం ధ్యానం చేసినాం కాబట్టి మరలా దాని గురించి ఎక్కువ ధ్యానం చేయనక్కర్లేదు. కానీ విశ్రాంతి దినమును ప్రతిష్ఠించబడాలి, లేకపోతే పవిత్రపరచబడాలి, పవిత్రంగా వాడాలి. ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు 7 దినములు సృష్టి చేసి 6 దినములు సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మీరు కూడా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అనేది ఈ ప్రజలకు ఎందుకు చెప్పాడో నేను గతంలో చెప్పాను. సో బానిసత్వంలో ఉన్న వారికి విశ్రాంతి యొక్క ఆవశ్యకత తెలియదు కాబట్టి విశ్రాంతి తీసుకోకపోతే శరీరాలు కృషించిపోతాయి. కాబట్టి ఆ విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి దినమున ఏ కార్యక్రమం జరిగించకూడదు, దేవుని కొరకే కేటాయించాలి. చాలాసార్లు మనం సండే వచ్చింది అంటే ఆ రోజు 1 గంట లేకపోతే ఒక 2-3 గంటలు, ఆ 2-3 గంటల్లో కూడా కొంత సమయాన్ని మనం దొంగిలిస్తాం. సో దేవుని సందర్భం కాబట్టి మిగతా సమయం అంతా కూడా వి ఎంజాయ్ ద లైఫ్ విత్ ద ఫ్రెండ్స్, విత్ ద ఫ్యామిలీస్, ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు రెస్ట్ అండి, సెలవు ఉంది కాబట్టి నేను నా స్నేహితులు గడుపుతాను, లేకపోతే పిక్నిక్ వెళ్తాను, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాను అని చెప్పేసి ఆ రెస్ట్ డేని రెస్ట్లెస్గా ఉపయోగించేవారు కూడా, రెస్ట్ డేని రెస్ట్లెస్గా కూడా ఉపయోగించేవారు కూడా. సో విశ్రాంతి దినం అనేది కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్తున్న విశ్రాంతి దినము మనుషుల కొరకే. విశ్రాంతి దినం మనుషుల కొరకే, వారి క్షేమము వారి ఆరోగ్యం కొరకే, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. ఆ విషయాన్ని అక్కడ తెలియచేస్తాడు. సో 18వ వచనంలో, అనగా చివరి వచనంలో అక్కడ రాయబడ్డ మాట చూస్తే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు అతనికి ఇచ్చెను. సో as we know, Moses spent 40 days and nights in the presence of God. సో సీనాయి పర్వత శిఖరం మీద 40 రేయింబగళ్ళు మరి మోషే అక్కడ ఉన్నాడు. మరి ఆ 20వ అధ్యాయం నుంచి ఈ 31 వరకు గల వాక్య భాగంలో ఉన్న అంశాలన్నీ కూడా దేవుడు మోషేకు డిక్టేట్ చేశాడు. వాటిలో ప్రత్యేకించి ఆ 10 ఆజ్ఞలు మాత్రం ఆ 2 పలకల మీద రాసి తన వేలితో రాసి మోషేకు అందిస్తాడు. మరి ఆ 40 దినములు కొండ మీద మోషే దేవుని సన్నిధిలో గడిపి ఆ 2 రాతి పలకలు తీసుకుని మరి కిందకి రావడం జరుగుతుంది. సో టుడేస్ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ ఆన్ ద చాప్టర్ 32, అందుకే 31 నేను క్లుప్తంగా మీతో షేర్ చేయడం జరిగింది. సో 32వ అధ్యాయంలో
I wanted to deal two different characters. ఇద్దరు అన్నదమ్ముల గురించి నేను మీతో ముచ్చటించాలి అనుకుంటున్నాను. టూ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరూ ఏం చేశారు, వారు దేని వరకు నిర్ణయించబడ్డారో, వారు ఏం చేశారు, ఆ విషయాలు నేను ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకోవాలని తలుస్తున్నాను. 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులోంచి మమ్ము రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పువ్వులు తీసి నా యొద్దకు తండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పువ్వులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగడతో ధూపము ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటపగా మరునాడు ఉదయమున లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే, పర్వతం మీద మోషే దేవునితో సహవసిస్తూ, దేవునితో సంభాషిస్తూ, దేవుని సాన్నిధ్యములో దేవుని సూచనలు ఆయన స్వీకరిస్తుండగా, మరి పర్వత దిగువన ప్రజలు ఏ రీతిగా మరి ప్రభావిస్తున్నారో, ఏ రీతిగా వారు మిస్లెడ్ అయ్యారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటూ మరి మమ్మల్ని నడిపించిన మోషే ఏమాయనో మాకు తెలియదు. సో వాస్తవానికి మనం గమనిస్తే ప్రజల ఎదుటగా మోషే ఒక నాయకుడిగా కనిపించినప్పటికీ నడిపించింది యెహోవా దేవుడే. స్పష్టంగా మనం 14వ అధ్యాయంలో చూస్తాం. సో యెహోవా వారిని నడిపించను, యెహోవా మాత్రం వారిని నడిపించను అంటూ ద్వితీయోపదేశ కాండంలో కూడా కనిపిస్తుంది. సో దేవుడు వారిని నడిపించాడు, వారికి ముందుగా ఒక దూతను పంపించాడు, మేఘస్తంభాన్ని పెట్టాడు, అగ్నిస్తంభాన్ని పెట్టాడు. గాడ్ వాజ్ లీడింగ్ దెమ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. మోషే దేవుని తరపున ఒక వ్యక్తిగా వారికి సూచన అనుగ్రహించేవాడుగా, ఒక సంధానకర్తగా, ఒక మీడియేటర్గా ఏర్పడ్డాడు. ఆలయాల్లో దేవుని సేవకులమైన మేము అనగా పరిచయం జరిగిస్తున్నప్పుడు, సో ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ డూయింగ్ ద వర్క్, హూ ఇస్ ప్రీచింగ్ ద వర్డ్. సో అక్కడ దైవ సేవకులు దేవుళ్ళుగా భావించబడకూడదు, పూజించబడకూడదు. వారిని వాడుకుంటున్న దేవుడు ఆ శక్తిని కానీ సామర్థ్యతని కానీ జ్ఞానాన్ని కానీ వివేకాన్ని కానీ అనుగ్రహించిన ఆ దేవుడు పూజారకుడు. సో ఇక్కడ వీరి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. 40 దినములు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు ఆ దేవుని యొక్క మహాప్రభావాన్ని ఈ ప్రజలు చూచారు. ఆ గొప్ప వెలుగులు కానీ, ఉరుములు మెరుపులు కానీ వారు చూచారు. అక్కడ దాకా ఎందుకండి, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వెనక నుంచి ఫరో సైన్యం తరుముతుండగా, ముందు ఎర్ర సముద్రం ఉండగా దేవుడు అద్భుత రీతిగా ఆ సముద్రాన్ని పాయలుగా చేసి వారు నడిపించారు. ఆకలి వేస్తుందంటే ఆహారం కురిపించారు, మాంసాహారం కావాలంటే పూరేలను పంపించారు, నీరు చేదుగా ఉంటుందంటే నీరునిచ్చాడు, దాహం వేస్తుందంటే బండను వచ్చి నీరు వచ్చింది.
శత్రువులు వచ్చినప్పుడు శత్రువులతో యుద్ధం చేయడానికి యెహోషువకు శక్తినిస్తాడు దేవుడు. సో వెరీ షార్ట్ పీరియడ్ లో, చాలా స్వల్ప కాలంలోని, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మోసెస్, ఆ మోషే అనేవాడు ఎక్కడ ఏమయ్యాడు మాకు తెలియదు. మాకు ముందర నడవడానికి మాకు ఒక దేవుడు కావాలి, ఒక దేవత. సో చాలాసార్లు మన జీవిత అనుభవాలు కొన్నిసార్లు దేవుని ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొంది కూడా కొన్నిసార్లు పర్వర్ట్ అయ్యే అవకాశాలు మనకు కనబడతాయి. అనగా మోషే ఆలస్యమయ్యాడు అని రాయబడ్డాడు. మోషే ఎందుకు ఆలస్యమయ్యాడు? హి వాస్ బ్రింగింగ్ ఆల్ ది లా. దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వస్తున్నాడు. సో సమ్ టైమ్స్ మనం అడిగేవి ఆలస్యమైనప్పుడు, బిడ్డల వివాహాలు ఆలస్యం అవుతాయి కొన్నిసార్లు, ఉద్యోగాలు ఆలస్యం అవుతాయి కొన్నిసార్లు, మనం అడిగే వాటిలో కొన్ని సమస్యలు పెండింగ్ ఉండిపోతాయి, అనారోగ్యతలకు వెంటనే హీల్ కావు. సో ఆలస్యమైనప్పుడు ఏం చేస్తుంటే మనము న్యాచురల్ గా ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం. ఆలస్యమైనప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం. సో ఎవ్రీ డిలే హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. దేవుని ద్వారా పొందే ప్రతి విషయంలో, ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంది. గాడ్ డిలేస్ బట్ నెవర్ డినైస్. God may delays in answering to your problem, but he never denies. కాబట్టి ఆలస్యమైనప్పుడు ఇతరత్ర ఒత్తిళ్లు కలుగుతాయి, అనేకమైన వ్యర్థ సలహాలు వస్తాయి, అనేకమైన పరిష్కార మార్గాలు వీళ్ళు వచ్చి ఇలా చేయండి, అలా చేయండి, అది చేయండి, ఇది చేయండి. రీసెంట్ గా ఒక అలయన్స్ విషయం నాకు హైదరాబాద్ లో ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి కోసం చాలా ప్రయత్నం చేశాం, వయసు అయిపోతా ఉంది, 30 పైన దాటేసింది, మా వాళ్ళ కాలేదండి, ఎవరో ఒకరం చేసేసాం అంటే దే కుడ్ నాట్ బేర్, దే కుడ్ నాట్ యాక్సెప్ట్ ది డిలే. ఆ తర్వాత ఆ కుటుంబంలో కొన్ని ప్యాథటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చి అమ్మాయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఆ తీర్మానం వల్ల ఏమంటే తిరిగి ఆ అమ్మాయి ఆ కుటుంబానికి జీవితాంతం ఒక బర్డెన్ గా మిగిలిపోయింది. సో we need to wait in the presence of God. God delays but never denies. ఈ వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి అహరోనుతో, అనగా నేను 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను అహరోను గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను. తర్వాత మోసెస్ దగ్గరికి వెళ్దాం. సో అహరోను దగ్గరికి వచ్చినప్పుడు వీరందరూ కలిసి, ఆ మోషే ఏమయ్యాడో తెలియదు, మాకు ఒక దేవతను చేయాలి అని అనగానే అక్కడ అహరోను ఏమంటున్నాడు చూడండి, 2వ వచనంలో, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోతపోసిన దూడగా చేశాడు. దూడగా ఎందుకు చేశాడు? ఐగుప్తు దేవుళ్లలో, ఐగుప్తు వారు పూజించే వాళ్ళలో సర్పం ఒక రూపము, దూడ ఒక రూపం. మనం ఈజిప్షియన్ ఈ స్తూపాలు చూస్తుంటాం, విగ్రహాలు చూస్తుంటాం. చాలా విగ్రహాలకి మీరు యూట్యూబ్ లో కానీ మా గూగుల్ సెర్చ్ లో కూడా చూడండి, స్తూపాలు ఉంటాయి, బంగారు స్తూపాలు. ముఖానికి మాత్రం దూడ ముఖం ఉంటుంది, మనిషి రూపము, దూడ ముఖం. కాబట్టి ఐగుప్తులో ఏ దేవుళ్ళు, ఏ దేవతల ప్రభావం నుంచి బయటికి విడిపించబడ్డారో, ఏ దేవుడు వారిని విడిపించాడో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మరలా ఐగుప్తు సంబంధమైన దేవత విగ్రహాన్ని వారు చేసుకున్నారు. ఎవరు చేశారు? మరలా అక్కడ చదువుంది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకు బంగారు పోగులు తీసి
నా యొద్దకు తెమ్మని వారు చెప్పగా ఆ ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులు తీసి అహరోను తెచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగలతో ఒక రూపాన్ని ఏర్పాటు చేసి దాన్ని పోతపోసిన దూడగా చేసిన. ఎవరు చేశారండి? అహరోను చేశారు. అహరోను చేశారు. అలాగే వారందరూ కలిసి అతడు వారి యొద్దకు తీసుకుని వచ్చి తీసినప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుపును చాటింపగా మొన్నాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధానాలు అర్పించి జనులు తింటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి ఐగుప్తులోంచి రప్పించిన దేవతను ఇదే అనగా యెహోవా రూపము ఇదే అనగా యెహోవాను ఏ రీతిగా చేశారు? దూడ రూపం. ఒకసారి మనం ఆలోచించండి. ఆ తర్వాత వారు అక్కడ ఆ దూడకు బళ్ళు అర్పించారు. తినుటకు త్రాగుటకు ఆడుటకు లేచింది. సో ఈనాడు మన విగ్రహారాధిక దేశంలో మనం ఉన్నాం. కొన్ని పండుగల సమయంలో ఎటువంటి అల్లరితో కూడా ఆటపాటలు ఉంటుంటాయో మనం గమనిస్తున్నాం కదండి. తినడం, త్రాగడం, వివిధమైన విచిత్రమైన ఆసక్తికరమైన రికార్డింగ్ డాన్సులు కానీ, డ్రామాలు కానీ. సో దే ఆర్ నో వే డిఫరెంట్ టు ది ప్రెసెంట్ కాంటెక్స్ట్, మన సోషల్ కాంటెక్స్ట్. ఈవెన్ మన క్రిస్టియన్స్ లో కూడా ఈ మధ్య కాలంలో మన టౌన్ లో యునైటెడ్ క్యారల్స్ అని ఒకటి వచ్చి పెద్ద లారీ మీద ఎక్కేసి ఎగురుకుంటా డాన్స్ చేసుకుంటాం. ఎక్కడికి పోతున్నాం మనకు. తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిది ఒక దూడను పెట్టుకొని. ఆ దూడ చేయడానికి బంగారం ఇచ్చింది ఎవరండి? వారు ఇచ్చిన ఆ బంగారునే కరిగించి, వారి ఆభరణాలనే కరిగించి, వాటితో దూడను చేసుకుని వాటినే దేవుడా అన్నారు. తమ చెవులకున్నవి, తమ ఆర్నమెంట్స్ వాటి చేసుకుని దేవుడా అని అన్నారు. ఇక్కడ ఒక బాధాకరమైన విచిత్రమైన ఒక విషయం ఏంటంటే, పైన పర్వతం మీద ఏం జరుగుతుంది? పైన పర్వతం మీద దేవుడు అహరోనును నాకు యాజకునిగా ఉండాలి, అహరోను నా కొరకు ప్రత్యేకపరచాలి, అహరోను అతని కుటుంబీకులు కూడా నా కొరకు వారు యాజకులుగా ఉండాలి, ప్రజల తరపున నా వద్దకు వచ్చి విజ్ఞాపన చేయాలి, ఇదిగో ఈ స్పెషల్ కాస్ట్యూమ్స్ వారికి కావాలి, వారిని ప్రత్యేకపరచాలి, వారిని ప్రతిష్ఠించాలి, ఏ స్పెషల్ ఆఫీస్. దేవుడు ఒక శ్రేష్టమైన స్థాయిని, ఆ స్థాయి కూడా మోషేకి అనుగ్రహించిన స్థాయికి భిన్నమైంది. ఎందుకంటే మోషే నాయకత్వం మోషేకి మాత్రమే పరిమితం. మోషే తర్వాత మోషే కుమారుడు రాలేదు. ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చారు. So the spiritual leadership enjoyed by Moses confined to Moses himself. It was not a hereditary, whereas the role Aaron had to play, it's a hereditary. అతను కానీ, అతని కుమారులు కానీ, అతని తర్వాత ఇశ్రాయేలు జనాంగ కాలమంతా కూడా, వారి చరిత్ర అంతా కూడా, how great the selection of God in the life of Aaron. ఆయన కోసం స్పెషల్ కాస్ట్యూమ్స్ దేవుడి ఆ టైలర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇలా కుట్టండి, ఇలా కుట్టండి, ఇలా కుట్టండి, అహరోనుకి ఇలా ఉండాలి, వారి కుమారులకు ఇలా ఉండాలి, ఆయన ఇవన్నీ ధరించుకోవాలి. ఇంత శ్రద్ధగా when God was planning for a better and the best position in the life of Aaron, whereas on the bottom of the mountain, what was Aaron doing? వాడు దేవుణ్ణి మాకు లేడు, ఏమయ్యాడో మాకు తెలియదు అన్నప్పుడు ఏం చెప్పాలి? మనం నడిపించిన దేవుడు, ఆ దేవునితో సంభాషించడానికి మోషే వెళ్ళాడు.
మోషే కొరకు ఎదురు చూద్దాం. మోషే పర్వతం ఎక్కుతున్నప్పుడు ఈ భూమి కంపించింది కదా, కాబట్టి మనం ఎవరం పర్వతం ఎక్కలేము, కాబట్టి వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ద సేమ్ టైం మోషే ఆ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మోషే ఆ బాధ్యతను ఈ హూరుకు అహరోనుకు అప్పగిస్తాడు. యు టేక్ కేర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళకైనా డిస్ప్యూట్స్ వస్తే మీరు చూడండి అనుకో, గొప్ప బాధ్యత అప్పగించి వారిని నమ్మి పైకి వెళ్తే అక్కడ అహరోను తన కుటుంబం గురించి దేవుడు అంత గొప్ప ప్రణాళిక ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అటువంటి గొప్ప ప్రణాళిక తయారు చేస్తుంటే వాట్ ఆరోన్ వాస్ డూయింగ్. ఇంత బాధ, వేదనకరమైన అనుభవాన్ని దేవుని హృదయాన్ని కలిగించుంటాడు. ఒకసారి ఆలోచించండి. Sometimes we also, God may have certain plans for us. God wants to give us the best. దాని కొరకు వేచి ఉండకుండా కొన్నిసార్లు ఏదో ఒకటి అని చెప్పేసి దేనికో దానికి పాపులాడి తద్వారా కలిగే చేదు జీవితాంతం మనం పొందుతాం. Waiting in the presence of God, waiting for the purpose of God is most important in anyone's life. ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యం. సో unfortunately, surprisingly, లేకపోతే ఫన్నీలీ, the response of Aaron to Moses ఒకసారి గమనిద్దాం. 19 సంవత్సరాలు అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతులతో ఉన్న ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు మీద చేత వాటిని తాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏళ్లవాడగా నీ కోపం మండనీయకము, ఈ ప్రజల దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు అని. అందుకు నేను ఎవని వద్ద బంగారం ఉందో వారు దాన్ని ఊడదీసి తండ్రి చెప్తుని. నేను దానిలో అగ్నిలో వేగా అది దూడ ఆయను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. సో ఏమని చెప్తున్నాడండి, వాళ్ళను ఫోర్స్ చేశారు, వాళ్ళ దగ్గర బంగారం తీసుకున్నాను, ఆ బంగారాన్ని అగ్నిలో వేస్తే ఆ అగ్నిలో బంగారం అనేది దూడ అయింది. అనగా దానికి అదే దూడ అయిపోయింది. ఇక్కడ మొదటి భాగంలో ఏమంటాడు, 4వ వచనంలో, వారి యొద్ద తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసి దూడగా చేసినని రాయబడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు, బంగారం తీసి అగ్నిలో వేశాను, ఆటోమేటిక్ రూపం వచ్చేసింది. సో ఎక్సర్సైజ్ కదండి. ఇక్కడ మనం పరిశుద్ధాత్మదేవుని హస్తాన్ని ఒకసారి చూడాలి. ఏంటంటే, దేవుని ఆత్మ చేత ఆయా రచయితలు బైబిల్ గ్రంథాన్ని రాశారు. నేను మొదటి ఇంట్రడక్షన్ లో చెప్పాను, ఫస్ట్ లెసన్ లో చెప్పాను. బై ద వెరీ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత, ఆత్మ ప్రభావం చేత వారు రాశారు. ఈవెన్ మోసెస్ ఆ పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు దేవుడు తనకు చెప్పిన దాన్ని బట్టి రాశాడు. అదే ఈ సందర్భాన్ని, ఈ సంఘటనను దేవుని ప్రేరణ కాకుండా మనుషులు రాస్తే, అనగా ఈ 32వ అధ్యాయం దైవ ప్రేరణతో వ్రాయబడింది కాకుండా మనుషులు మాత్రమే రాస్తే, అహరోనుకు అనుకూలమైన వర్గము ఏమని రాస్తారంటే, ఈ చివర్లో 18, 19, 20లో ఉన్నట్టుగా, అహరోను తప్పేం లేదండి, వాళ్ళే ఫోర్స్ చేశారు, ఆ బంగారం తీసి అగ్నిలో వేశాడు, దూడ అయింది. అహరోను వ్యతిరేక వర్గం ఏమంటుంది, లేదు లేదు లేదు, మేమంతా బంగారం ఇచ్చాం, ఆయనే రూపం చేశాడు, ఆయనే దూడం చేశాడు, ఆయనే మాకు ఇచ్చాడు. అనగా ఈ రెండిట్లో ఏదో ఒక విషయం మాత్రమే రాయబడి ఉండేది.
if the author is a human being. లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆథర్స్ అయితే ఒకరు ఇలా ఒకరు అలా రాసింటారు. కానీ ఆత్మ ప్రభావము చేత ఇన్ఫ్లుయెన్స్ చేత రాశారు కాబట్టి ఆయా భక్తుల కాలంలో వారు చేసిన లోపాలు దాచిపెట్టలేదు, వారి ఘనతలు కూడా కప్పిపెట్టలేదు. ఏం జరిగిందో, యాక్చువల్గా ఏం జరిగిందో, అహరోను చేసిన నేరం ఏమిటో, తప్పేంటో, ఆ తర్వాత అహరోను ఏ రీతిగా తాను సర్దుకోవడానికి ప్రయత్నం చేశాడో అవి రాశారంటే దానికి కారణం అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ హైడ్ ఎనీథింగ్. మనకు తెలుసు దావీదు పాపం చేసినప్పుడు అదే మనుషులు అయితే ఏం చేస్తారు, ఆ చాప్టర్ తీసేసింది వాళ్ళు. ఎవ్రీథింగ్ 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 ఇస్ రికార్డ్. కొంతమంది ఆ ఆరోపణలు చేస్తుంటారు, ఇలా చేశారు అలా చేశారు. ఎవరు తప్పు చేసినప్పటికీ, ఎవరు ఒప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పును ఒప్పును కూడా ఉన్నది ఉన్నట్టుగా ఏ దాపరికం లేకుండా రాశారు. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అంతటి ఆరోపణ, అంతటి పొరపాటు అహరోను చేశాడు, మరి దేవుడు ఎందుకు రిజెక్ట్ చేయలేదు? యూ కెన్ వెరీ వెల్ రిజెక్ట్ కదా. ఆ పర్వతం మీద అహరోను పేరు చెప్పాడు, అహరోను యాజకత్వం గురించి చెప్పాడు, లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ గురించి చెప్పాడు. కెన్ వెరీ వెల్ రిజెక్ట్. అహరోను తప్పు చేశాడు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నాను. కానీ దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణుడుగా ఉన్న వ్యక్తిగా ఎన్నుకోలేదు ఎవరిని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను ఎన్నుకున్నప్పుడు he was not elected me because I am perfect. నేను పరిపూర్ణుని కాబట్టి నేను నా పరిపూర్ణత చూచి దేవుడు ఎన్నుకోలేదు నన్ను. దేవుడు ఎన్నుకొని నన్ను పరిపూర్ణుడిగా చేశాడు. అర్థమవుతుందండి? సో దేవుడు ఎన్నుకుని పరిపూర్ణుడిగా చేస్తాడు. నేను చర్చిలో పాత్ర గురించి చెప్పాను. సో మట్టి, ఆ మట్టిని తీసుకుని ఆ ఎన్నుకున్న మట్టిని దేవుడు ఒక పాత్రగా చేశాడు. ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తున్నాను. సో గాడ్ అనగా పర్ఫెక్ట్ బీయింగ్స్ మాత్రమే దేవుడు ఎన్నుకుంటే, అనగా ఎన్నికకు ముందు నేను పర్ఫెక్ట్ అయితే నా పర్ఫెక్షన్ కు కారణం నేనవుతాను, కానీ నా దేవుడు కాదు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం ఎప్పుడు కూడా అంటే, దో ఐఎమ్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్, గాడ్ మేక్స్ మీ ఎ పర్ఫెక్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. మన యొక్క విధేయతను బట్టి దేవుడు మనల్ని ఆయన అనుకున్న రీతిగా మలచుకుంటాడు, వాడుకుంటాడు. మోసెస్ 3వ అధ్యాయంలో హీ డినైస్, నాకు వద్దంటాడు, అంతే. నువ్వే అంటాడు, నేను నెత్తివాడిని అంటాడు, ఐఎమ్ ఇంపర్ఫెక్ట్ అంటాడు. ఎస్ యు హావ్ టు అంటాడు. యోనా నిన్వే పోను అంటాడు, నువ్వే పోవాలి. యోనా కాకపోతే ఇంకో ప్రవక్తను పంపించవచ్చు కదండి. దేవుడు కూడా చాలా ముందు అనుకుంటాడు. సో దేవుడు ఎన్నుకున్న వారికి వారి యొక్క లోపాలు వారికి చూపించి, నేను ఈ సంఘటన అనగా అహరోను గురించి సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాపించాడంటే, మోసెస్, ఆరోన్, యు ఆర్ ఎలక్టెడ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ క్రెడెన్షియల్స్. See, this is your weakness. This is your weakness. ఇది నీ బలహీనత. Still, I want to make you stronger. I want to use you. అర్థమవుతుంది why God has selected. చాలా ఆశ్చర్యం వేసింది. కొండ మీద నువ్వు అహరోను అంతగా సిద్ధపరిచి అతని గురించి అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతని కుటుంబానికి అది జీవితాంత ఇశ్రాయేలు జనాంగ చరిత్ర అంతా కూడా జీవితాంతం ఉండే ఒక యాజకత్వ బాధ్యత, శ్రేష్టమైన బాధ్యత. అటువంటిది ఇంకెవరికి ఇవ్వాలా బైబిల్లో?
ఎవరికి ఇవ్వాలి? అంత గొప్ప ప్రవక్తలు వచ్చారు, కొంతకాలం ఉన్నారు, వెళ్ళిపోయారు. రాజులు వచ్చారు, కొంతకాలం ఉన్నారు, వెళ్ళిపోయారు. యాజకత్వం అనేది లేవీలు, అందులో అహరోను వారసులుగా. సో ద లెసన్ త్రూ ఆరన్, అహరోను ద్వారా మనం నేర్చుకోవాల్సిన వాస్తవం ఏంటి? దో we are imperfect beings, God makes us perfect for his selection. In other words, ఇంకొక రీతిగా ఆలోచిస్తే, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ ఎన్నికలకు వ్యతిరేకమైన రీతిగా మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కి లోబడుతుంటాం. ఆరోను జీవితం ఒక లెసన్. ఆ లెసన్ బట్టి we need to understand and we need to pray before the Lord. God, you have chosen me. Tell me what you spoke. ఈ శోధనలు, ఈ ప్రజలు వచ్చి నన్ను శోధిస్తున్నారు, నన్ను విభేదిస్తున్నారు, నన్ను ఫోర్స్ చేస్తున్నారు, నన్ను బలవంతం చేస్తున్నారు. ఏం చేయమంటావు? గివ్ మీ ద స్ట్రెంగ్త్ ఎనఫ్ టు స్పీక్ టు దెమ్, ఫేస్ ద ఛాలెంజెస్. ఈరోజు దాదాపు చాలా మంది పాస్టర్స్, ఎస్టాబ్లిష్ చర్చెస్ ఉన్న బాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, ఏదైనా కానీ, చాలా మంది పాస్టర్స్ దే ఆర్ కాంప్రమైజింగ్ టు ద సిస్టమ్. ఆ సంఘ ఆ పరిస్థితులకు, ప్రభావాలకు కాంప్రమైజ్. వాళ్ళు చెప్పింది చెప్తారు, చేయమన్నదే చేస్తారు. ఎందుకంటే వారి జీత బత్యాలు, జీవన భృతి వాళ్ళ చేతిలో ఉంటుంది. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచాడు కాబట్టి పోషణ సమర్థుడు అన్న ఆ వాస్తవికతలోనికి చాలా మంది దైవ సేవకులు రాలేకపోతున్నారు. సో అహరోను ఒక ఎగ్జాంపుల్. సో సెకండ్ క్యారెక్టర్ మోసెస్. సో 7వ వచనం నుంచి మనం చూద్దాం. మోషేకు అదే రీతిగా దేవునికి మధ్య కలిగిన ఒక సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ సంభాషణ ఒకసారి నేను చదువుతాను, గమనించండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారిని నియమించిన త్రోవ నుంచి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచిన ఎదుగో వారు లోబడనులని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తుందని మోషేతో చెప్పగా. ఈ 7 to 10 వర్సెస్ లో 2 ప్రాముఖ్యమైన అంశాలు కనబడతాయి. ఆ 2 ప్రాముఖ్యమైన అంశాల్లో దేవుడు చూచాడు కింద ఏం జరుగుతుందో. అహరోను నాయకత్వంలో వారు దూడ చేసుకుని ఐగుప్తు నుంచి రప్పించే దేవుడు నీవే అంటూ పూజలు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, నాట్యాలు ఆడుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. దే ఆర్ డైవర్టెడ్ ఆర్ డిపార్టెడ్ ఫ్రమ్ ది గాడ్స్ డిసిప్లిన్. కాబట్టి వారిని చూడు ఎలా ప్రవర్తిస్తున్నారు అని దేవుడు వారి గురించి మోషేకు చెబుతూ, దేవుడు వాడిన పదజాలాన్ని ఒకసారి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మామూలుగా చదివినప్పుడు మనకు అనిపించదు, అన్లెస్ అంటిల్ గాడ్ షోస్ us. సో ఇక్కడ దేవుడు మోషేకు చెప్తున్నమాట, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు చెప్పారని? ఎవరు రప్పించారు? ఎవరు రప్పించారు? ఐగుప్తు దేశం నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎవరు రప్పించారు? వారు ఎవరి ప్రజలు? మాట వాడలేదండి. కానీ మోషే పిలిపించాడు, దేవుడు
కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రజలు నీ అంటున్నాడు, ప్రజలు. నీవు రప్పించిన నీ ప్రజలు నువ్వు రప్పించావు, నీ ప్రజలు నువ్వు రప్పించావు, కాబట్టి వారు దారి చెప్పారు. కాబట్టి ఏమన్నాడంటే, నేను ఈ ప్రజలను చూచున్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోషేతో చెప్పాను. ఆ మాట నేను తర్వాత మాట్లాడతాను. అది మోషే రెస్పాన్స్ అండి. మోషే తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. మోషే ఏమన్నాడు? ఏందయ్యా నా ప్రజలు అంటున్నావు? నీ ప్రజలు వారు ఎవరు రప్పించారు? నువ్వు రప్పించావు. సంభాషణ చాలా సరదాగా ఉంది కదండి. దేవుడేమో నీ ప్రజలు నువ్వు రప్పించావంటే, కాదయ్యా నా ప్రజలు ఎట్లా అవుతారు? నీ ప్రజలు, నువ్వు రప్పించిన ప్రజలు. సో మోసెస్ కన్ఫెసెస్, అయ్యా లేదు బాబాయ్ నా వల్ల కాదు, నా వాళ్ళు కాదు, ఈ పనికి నియమించింది నువ్వు, నడిపించింది నువ్వు, నా ప్రజలను తోడుకొని పోమని చెప్పింది నువ్వు, వారు నీ ప్రజలయ్యా, నా ప్రజలు అంటావేంటి? సో అక్కడ ఆ మోషే ఇంకా ముందుకు మాట్లాడుతూ, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలన ఐగుప్తు దేశం రప్పించిన నీ ప్రజల మీదకి నీ కోపం మండలేదా? ఆయన కొండల్లో వారిని చంపినట్లు, భూమి నుంచి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఏల చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం అభివృద్ధి చేసినని నీవు చెప్పిన ఈ సమస్త భూమి మీద వారి సంతానం ఇచ్చుకునే వారు నిరంతరము దానికి హక్కులాగుతారని చెప్పారు. నీతోను వారితో నీతోడని ప్రమాణం చేసినని చెప్పిన అంతటా యెహోవా తన ప్రజలకు చేసినని చెప్పిన కీడును గురించి సంతాపపడు. సో ఈ సంభాషణలో మోసెస్ కొన్ని విషయాలు తెలియచేస్తూ ఆయన ఏమంటాడంటే, ఐగుప్తులోంచి నీవు రప్పించిన ఈ ప్రజలను అరణ్యంలో నీవు నశింపచేస్తే ఐగుప్తులు ఏమంటారు? వారి కీడు కొరకే యెహోవా వాళ్ళు తీసుకెళ్ళాడు, అనగా ఐగుప్తులోంచి అరణ్యంలో వారిని చంపడానికే తీసుకుని వెళ్ళాడని వాళ్ళు అంటారు. సో చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? తీసుకువెళ్ళిన. కాబట్టి నీ కోపాగ్ని నుంచి మల్లుకొని నీ ప్రజలకు కీడు చేయక నీ కోపాగ్ని చల్లార్చుకుని సంతాపపడు. అక్కడ ఇంకొక మాట 13వ వచనంలో మోషే మాట్లాడక ముందు 10వ వచనంలో చదువు. కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తున్నని మోషేతో చెప్పగా, వారిని కాల్చివేస్తాను, వాళ్ళందరూ చంపేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తున్నాను అంటే అర్థం ఏంటండి? అబ్రహాముతో ఇదే వాగ్దానం చేశాడు దేవుడు 12వ అధ్యాయంలో. నీవు లేచి నీ తండ్రి యొద్ద నుంచి, ఆదికాండం 12వ అధ్యాయం, నీవు లేచి నీ తండ్రి యొద్ద నుంచి నీ కుటుంబం నుంచి బయలుదేరా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. సో అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబు ద్వారా 12 మంది, 12 మంది ద్వారా 6 లక్షల మంది వచ్చారు. సో ప్రస్తుతం ఉన్న గొప్ప జనము ఎవరి సంతానము? అబ్రహాము సంతానం. కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఈ అబ్రహాం సంతానం మొత్తం నాశనం చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, అనగా నీ నుంచి ఒక కొత్త జనరేషన్, కొత్త రేస్, కొత్త ఇశ్రాయేలు జనాంగం వస్తుంది. సో దేవుని మాటలు చూడండి. అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానం చెప్పున అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 గోత్రకర్తలు తద్వారా కలిగిన ఈ 6 లక్షల కాల్పులో కలిగిన ఇశ్రాయేలు జనాంగాన్ని వారిని సమూలంగా నాశనం. ఎందుకంటే వారు లోబడిన జనాంగం, వారు తిరుగుబాటు చేశారు. సో ఐ డిస్ట్రాయ్ దెమ్ ఆల్. నిన్ను గొప్పదనం చేస్తారంటే అప్పుడు మోషే స్థానంలో మనలాంటి వాడు ఎవరంటే, నిజమే ప్రభా, అంత తలకాయ నొప్పి అయిపోయింది, వాళ్ళు భరించలేకపోతే నడిపించలేకపోతున్నాను, తప్పే నా కొడుకుని, నన్ను, నా కుటుంబాన్ని నా ద్వారా గొప్ప జనాంగాన్ని చేశారు. చాలా ఎంత ఆసక్తికరమైన
ఆఫర్ కదండి మోషేకి. చాలా బ్లెస్సింగ్ ఆఫర్, బ్లెస్డ్ ఆపర్చునిటీ. మోషే ఏమన్నాడంటే 15వ వచనంలో, అబ్రహామునకు నీ సేవకుని అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలును జ్ఞాపకం చేసుకో, నువ్వు వాళ్ళకి ఏం మాట ఇచ్చావో. నన్ను గొప్ప చేస్తాను బానే ఉంది, కానీ వాళ్ళకేం మాట ఇచ్చావు జ్ఞాపకం చేసుకో. Moses reminding God the promise what God has given unto Abraham, Isaac, and Jacob. చాలా సరదా సంభాషణలు, కానీ వాటి వెనుక చాలా వాల్యుబుల్ ఇన్ డెప్త్ కాన్వర్సేషన్. మోషే నీ ప్రజలు అంటే కాదు, నా ప్రజలు కాదు, నీ ప్రజలు అంటారు. నువ్వు తీసుకుని వచ్చావంటే లేదు, నువ్వే తీసుకొచ్చావు అంటారు. వాళ్ళు చంపేసి నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటే వాళ్ళు చంపితే నీకే అపకీర్తి వస్తుంది. నన్ను గొప్ప చేస్తా అన్నావు, నువ్వు అబ్రహాంకి ఏం మాట ఇచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాం ఇస్సాకు యాకోబుకు ఏ మాట ఇచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మోసెస్ could cool God. దేవుణ్ణి ఆయన సంతాపపరిచినట్లుగా మనము గమనించవచ్చు. అలాగే ఆ తర్వాత కాలంలో మనం ఇందాక మనం చదివాం 15 నుంచి మోషే అహరోను మధ్య కలిగిన సంభాషణ. ఆ సంభాషణకు రాకముందు 15 నుంచి చూస్తే ఆ 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చినప్పుడు ఆ 2 పలకలు ఇరు పక్కల రాయబడ్డవి, ఆ పక్కల ఈ పక్కల రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయి వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేక వేయుచుండగా యెహోవా ఆ ధ్వని పాలెములో యుద్ధ ధ్వని అని మోషే తనగా, అది జయధ్వని కాదు, అపజయది కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాటను చూచాను. అందుకు మోషే కోపము. పాపం యెహోషువ సెకండ్ స్టేజ్ లో ఉంటాడు, ఆ పర్వతంలో పైన లేకుండా సెకండ్ స్టేజ్ లో ఉంటాడు. అంటాడు యుద్ధ ధ్వని అండి, మనం పైన ఉన్నాము, అక్కడ ఏదో వారు జరుగుతున్నట్టుంది, అదే శబ్దాలు అంటే అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని. అనగా జనులు ఆడుతూ పాడుతూ తినుచూ త్రాగుతూ తమకి ఇష్టం వచ్చిన రీతిగా సంచరిస్తున్నారు. సో మోషేకు దేవుడు చెప్పగా మోషే వచ్చి కళ్ళారా చూచిన తర్వాత మరి ఆ పలకలను పడవేస్తాడు, పగలగొడతాడు. ఎంత బాధ, ఎంత వేదన మోషే కలిగిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత అహరోనుతో కలిగిన సంభాషణ అయిపోయిన తర్వాత 26 నుంచి చూద్దాం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యుద్ధకు రండి అనగా లేవీయులందరూ అతని యుద్ధకు కూడి వచ్చి అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుము కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారంలోకి వెలుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవాలని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చునగా లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినం ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలనగా మోషే వారిని చూచి నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కానీ తన సహోదరుని మీద పడియే కానీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ట చేసుకొనడని చెప్పెను. సో ఇక్కడ 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలు జనాంగములో అహరోనును కానీ మిగతా ప్రజలను కానీ తిరుగుబాటుకు విగ్రహారాధనకు ప్రేరేపించింది ఎవరంటే ఆ 3000 మంది. కాబట్టి కొన్నిసార్లు మరి సంఘ కార్యక్రమాల్లో కూడా కొన్నిసార్లు ఒకరో ఇద్దరు ఇన్స్టిగేటర్స్ ఉంటారు. ఒక చిన్న వైరస్ ఉంటుంది, వాళ్ళు సంఘమంతటిని కూడా ప్రభావితం చేయడం ప్రయత్నం చేస్తారు. ఆ రీతిగా మోషే దేవుని దర్శనం ద్వారా ఎవరైతే ఈ నెగిటివ్ గా ప్రేరేపించారో, ప్రలోభించారో, ఇన్స్టిగేట్ చేశారో వాడి మీద పడి మరి చంపమని, అనగా వారిని సంహరించమని, నిర్మూలన చేయమని. ఎందుకంటే ఈ తిరుగుబాటు ధోరణి ఎవరిలో ఉందో వారు కొనసాగుతుంటే మరలా వారు తిరుగుబాటుకు ప్రేరేపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి when you find the evil, kill the evil first. నేను చాలాసార్లు చర్చ్లో చెప్తుంటాను, పాపం వలన వచ్చే జీతం మరణం,
కాబట్టి పాపము నిన్ను చంపక ముందు నువ్వే పాపాన్ని చంపి, పాపము నిన్ను చంపక ముందు నీలోని పాపాన్ని నువ్వు చంపివేస్తే నువ్వు బ్రతుకుతావు. సో ఇక్కడ 3,000 మందిని చంపడానికి గల కారణం ఏంటంటే వారు మిగతా 6 లక్షల మందిని ప్రేరేపించి మరి పాపంలో పడవేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఆ అపవిత్రతకు అవిధేయతకు కారణమై ప్రేరేపించారో వారిని సంహరించమని చెప్పి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి అని వారు చెప్తారు. ఆ తర్వాత తిరిగి దేవునితో సంభాషణ కలుగుతుంటుంది. ఆ సంభాషణ ముందు మోషే తన ప్రజలతో ఏం మాట్లాడతాడో, తర్వాత దేవునితో ఏం మాట్లాడతాడో ఈ వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. 30వ వచనం నుంచి. మర్నాడు మోషే ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు గొప్ప పాపము చేసిరు గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నది. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని బ్రతిమిలాడుకొనుచున్నానని మరి ఆ మోషే దేవునితో మాట్లాడడం మనము గమనించవచ్చు. ఇక్కడ 2 విషయాలు. ఒకటంటే మోషే ప్రజలతో ఒక మాట మాట్లాడుతున్నా. ఆ మాట ఏంటంటే, నేను దేవుని యొద్దకు వెళ్ళి మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో ట్రై చేస్తాను. మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో నేను ప్రయత్నం చేస్తానంటే, అనగా ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? వారు చేసిన ఆ తప్పుకు లేకపోతే ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తము చేయాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? బలి అర్పణ జరిగించబడాలి. బలి అర్పణ జరిగించబడాలంటే ఏంటి? ఎవరో ఒకరు సంహరించబడాలి, బలి అర్పించబడాలి. జంతువులు కానీ పక్షులు కానీ. వీరు చేసిన పాపము మహాభయంకరమైనది కనుక ఈ గొప్ప పాపము విషయంలో నేను ప్రాయశ్చిత్తం చేయగలేమో. లెట్ మీ ట్రై అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తముగా దేన్ని సమర్పించాడో, ఎవరిని సమర్పించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని 31లో. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసింది, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంటే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనిలా నీవు రాసిన నీ గ్రంథములో ఉంది నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. నీవు రాసిన నీ గ్రంథం నుంచి నా పేరు తుడిచివేయము అనగా మోషే ప్రాయశ్చిత్తముగా ఎవరిని సమర్పిస్తున్నాడు? దేనిని సమర్పిస్తున్నాడు? తాను సమర్పించుకున్నాడు. అరే దేవుని జీవ గ్రంథం నుంచి నా పేరు తుడిచివేయమని అడుగుతున్నాడండి. ఎంతటి ధన్యత ఆ జీవ గ్రంథం రాయబడ్డాం. ప్రభువా వారి పాపాలు క్షమించు, లేదా నా పేరు తీసేసి. నన్ను నేను అనగా మోసెస్ తన్ను తాను దేవునికి ప్రాయశ్చిత్తార్థ బలిగా సమర్పించుకుని తన ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏ ప్రజలైతే తన బాధ్యతగా అప్పగించాడో ఆ ప్రజలు నడిపించారు. కాబట్టి ఆ ప్రజల తరఫున తన్ను తాను బల్యర్పణ గావించబడటానికి మోషే, ప్రభువా వాళ్ళ పాపాలు క్షమించు, లేదా నన్ను తీసుకో, నేనే బలి పశువు, నేనే బల్యర్పణ గావించబడతాను, నా పేరు తుడిచివేయి. Moses offered himself to save his own people. తన ప్రజలను రక్షించడానికి మోషే తను తాను సమర్పించాడు. అందుకే నేను ప్రాయశ్చిత్తము చేయగలనేమో. లెట్ మీ ట్రై, లెట్ మీ ఆఫర్ మై సెల్ఫ్ టు సేవ్ యూ. మిమ్మల్ని రక్షించడానికి నన్ను నేను సమర్పించుకుంటాను.
మోషే గొప్ప నాయకునిగా, మిగుల సాత్వికుడిగా, నమ్మకమైన వాడుగా పిలువబడడానికి గల కారణాల్లో మోసెస్ ఈవెన్ టు గివ్ హిస్ లైఫ్ టు సేవ్ హిస్ ఓన్ పీపుల్. అప్పుడు దేవుడు అంటాడు 33వ వచనం, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథంలోంచి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుదును. ఇదిగో నా దూతను మీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టారు. సో ఈ వాక్య భాగంలో కొన్ని లెసన్స్ నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. క్లుప్తంగా అది ది ఇంపార్టెన్స్, ది ఎసెన్స్ ఇన్ దీస్ 2 చాప్టర్స్. లాస్ట్ వీక్ కానీ వారం కానీ కాబట్టి కొంత టైం ఎక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంది. మొదటిది, when God delays answers, are we going for alternatives? Are we looking for alternatives? దేవుడు మన కుటుంబాల్లో, మన విషయాల్లో జవాబు ఆలస్యమైనప్పుడు మనం ఏమైనా ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నామా ఒకసారి పరీక్షించుకోండి. ద సెకండ్ థింగ్, ఐగుప్తులోని దూడను విడిచిపెట్టి దేవుని వెంబడించిన వారు తిరిగి ఆ దూడ రూపాన్ని చేసుకుని ఆ దూడమే సాగిలపడ్డారు. అలాగే పాత పాపపు బానిసత్వపు జీవిత అనుభవాల నుంచి విడిపించబడిన తర్వాత, దేవుని చేత నడిపించబడిన తర్వాత, దేవుని యొక్క గొప్ప శక్తిని, మహాకార్యములను మనం రుచి చూచిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిన అనుభవాలు మనలో ఉన్నాయేమో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక 2 days బ్యాక్ నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఎక్లేషియా జీవితంలో గత 5 సంవత్సరాల పరిచయ కాలంలో దేవుడు ఎంతటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బియాండ్ అవర్ కెపాసిటీ అండ్ ఎలిజిబిలిటీ, స్ట్రెంగ్స్ అండ్ ఫైనాన్షియల్ కెపాసిటీస్. దేవుడు మన పట్ల ఎంతటి ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుడు మన దగ్గర ఉన్నాడన్న ఆ వాస్తవాన్ని తెలియచేయడానికి ఎన్ని అద్భుతాలు మన జీవితాలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. Or you not experience the presence of God in ecclesia? So when you want to depart from ecclesia, what does it speak? You want to go back to Egypt? నీకు ఐగుప్తే బాగుందా? ఐగుప్తు విగ్రహాలనే బాగుందా? ఆ బానిసత్వం బాగుందా? ఇక్కడ ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటున్నావు, అక్కడ వెనక బెంచ్ లో కూర్చోవాలి. What do you prefer? Here God's presence you are experiencing. God is answering for every problem in your life. సో మన జీవితాలు ఐగుప్తులోని దూడను విడిచిపెట్టి దేవుని వెంబడించిన మనము తిరిగి పాత పాపపు జీవితం వైపు నడిస్తే ఎలా ఉంటుంది? మూడవది, బంగారు దూడ. అది దేనికి సాదృశ్యం అంటే, మనలో మన ఆధిక్యతలు బట్టి మనము గొప్ప చేసుకునే ప్రతిది కూడా ఒక విగ్రహం. దేవుని కన్నా ప్రాముఖ్యంగా భావించే నీ ఆస్తి ఐశ్వర్యాలు కానీ, ఉద్యోగాలు కానీ, పదవులు కానీ, నీ కుటుంబం కానీ, నీకున్నవి కానీ, వాట్ ఎవర్, దేవుని కన్నా అధికంగా నీవు భావించే ప్రతిది కూడా నా జీవితంలో ఒక విగ్రహమే. Are we giving credit to the self or to God's blessings? నాలుగవది, are we అనగా మనము దేవుని ఆధ్యాత్మిక నాయకత్వంలో అప్పగించబడుటకు దేవుడు నిర్ణయించగా దేవునికి అనుగుణమైన రీతిగా ప్రవర్తిస్తున్నామా? It was God who led them out of Egypt. It was God who is leading us into Canaan. సో దేవుడు మనం విడిపించి నడిపిస్తున్నప్పుడు
దేవుడు అనుగ్రహించి ఆ కణాను చేరడానికి, ఆ పరమ కణాను చేరడానికి దేవునికి మనం అందుబాటులో, లేకపోతే దేవునికి లోబడి ఉన్నామా, విధేయత వ్యక్తపరుస్తున్నామా, లేకపోతే ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తిస్తున్నామా, మనము ఆలోచించుకోవాలి. ఐదవది చాలా ప్రాముఖ్యమైనది. ఆర్ బి లైక్ మోసెస్ ఇంటర్సీడింగ్ ఫర్ యువర్ పీపుల్. మోషే వలె, ప్రభువా మేము నీ ప్రజలమయ్యా, నీ చేత ఈ పాప దాస్యం నుంచి విడిపించబడ్డాము. కొన్నిసార్లు మా అవిధేయతను బట్టి, మా ప్రభావాలు బట్టి మేము కొన్నిసార్లు తప్పిపోయాము. కానీ మేము నీ ప్రజలమే. దారి తప్పిన గొర్రెలు దారిలో నడిపించు. నీ గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, తప్పిపోయిన నీ వ్యసనాలకు లోనైన నీ తల్లిదండ్రుల గురించి కానీ, నీ రక్త సంబంధికుల గురించి కానీ, నీ అన్నదమ్ముల గురించి కానీ, నీ అక్క చెల్లెల గురించి కానీ, ఆనాడు మోషే ఏ రీతిగా అయితే ప్రభువా మరి ఈ ప్రజల పాపము పరిహరించమంటూ తను తాను పరిహారంగా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు, ఆ రీతిగా నీ వారి గురించి దేవునితో పెరుగులాడేవాడు, ప్రార్థించేవాడు. బ్యూటిఫుల్ లెసన్ ఉంది ఈ వాక్య భాగంలో 32వ అధ్యాయం. 2 contrast personalities, Aaron and Moses, but God never left them. దేవుడు వాడిని వాడుతున్నాడు. దేవుడు తన బలాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన వివేకాన్ని ఇచ్చి తన పాత్రలుగా వాడుతున్నాడు. సో we need to resurrender ourselves to God and God's purpose. God bless you. దేవుని దీవించును గాక. Let's pray. Pray to you, Lord, my Heavenly Father. Thank you, Lord, for giving us this good time. Lord, Father, a precious time for us to sit and gather here for a Bible study, Father, to understand each and every word that has been written, Lord, Father, through the holy book. Lord, Father, we thank you, Lord, for giving the great strength, wisdom, and knowledge for our Uncle, Father, to teach us each and every thing about you, Father. Thank you, Lord, for also giving us this time, Father, to make us sit and learn about you, Father. We also pray for people who couldn't attend this meeting, Father. Lord, Father, we pray for them, Lord, Father, so that they will attend and they will get enlightened about your word, Father. We thank you, Jesus, as we have heard all these study lessons, Father. Lord, Father, make us apply into our lives, Father. Lord, Father, change our lives, melt us and mold us into the way you want us to live, Father. Thank you, Lord. Use us as your vessels, Father, for your kingdom expansion, Father. Lord, Father, give us more and more knowledge, the wisdom and the understanding, Father, about you, Lord, Father, and to walk in the path of righteousness, Father. Thank you, Lord. Thank you, Jesus. We pray for each and everyone who is sitting here, Father, and who has attended this meeting, Father. We pray for them and their families, their children, each and every one of them, Father. Keep them safe and protected, Father. Thank you, Lord, once again for this great time that you have given us to be in your presence, Father, and to learn. In Jesus' name we pray. Amen. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు, మన వాక్యాభిలాషకు, వాక్యం ఎదుగుదలకు సదా తోడేయును గాక. Amen.